ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు, సుప్రసిద్ధ సినీతార, వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our Jawans. వచ్చావా? పని చేసుకొచ్చావా? భారత్, ఈ డీల్లో మన లాభం 2 లక్షలు. నీది పావలా వాటా 50,000 తీసుకో. మీకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచా? ఏమని? ఇస్ ఇట్ వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా, రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్ను ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్ కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి. ఆ దొరగొట్టేద్దాం.
ఇంత డబ్బు నాకెందుకు బావు? ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజుల్లో నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తుంది. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ తీర్చుకోలేదు. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను. నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీ ఇంకా బాబు? అవును తులసి, నాకు సంబంధించినంతకు నువ్వే చేతవి. తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే దానివి, కానీ ఈ భారత రామాయణంలో సీతకు నేను అంతపడుతున్నావు. तुलसी खुश हो गया, बहुत खुश हो गया. వస్తాను తులసి. భరత్ భాయ్ తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను. నా ఖాళీ రోజు ఇక్కడే. అయ్యా, ఓ అయ్యా, ఏంటయ్యా నిద్రపోతున్నావా? లేదమ్మా, బాబుగారితో నీ బతుకు ఎంత పచ్చగా ఉంటుందని కలలు అంటున్నా. ఇప్పటికైనా నువ్వు బాబుగారిని నమ్మావు, అంతే చాలు. ఏం మనసే, మమ్మల్ని వదిలేసి ఈ పేటను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదాని అయిపోతున్నావట. ఎవర్రా మీరు? అంటే మీరేనన్నమాట ఆ యదవలు. తెగ మరి అస్సలు మీరు ఇప్పుడు ఎందుకు కాసినట్టురా? ఈ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదాం. కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ముసలు కూడా కోపం వచ్చింది రోయ్. ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది, మా దారి మాది. ఏమంటావు? నేను అంటే అంతే. సరే వస్తా, కానీ మా అయ్య కూడా నాతో రావాలి. పక్కన ఉన్నాడు రోయ్. మామా, నువ్వు ఇక్కడ ఇస్త్రాన్ని తీసుకో, మా పని మీద అరే అట్లా చూస్తావేంది బే? దాని హత్తుకురా ఇంట్లోకి. కొట్టయ్యా, తక్కువ కుక్కల్ని. అమ్మా, వీళ్ళ సంగతి నేను చూస్తాను. रमैया बस्तावैया, रमैया बस्तावैया, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ओ रमैया बस
రమయ్య బసావయ్య రమయ్య. అయిపోయింది భయ్యా, అయిపోయింది. నా బ్రతుకుని చింపేసిన ఈ కుక్క ఇప్పుడు అయ్యని కూడా చంపే భయ్యా. నా శీలాన్ని దోచుకున్న ఈ కుక్కను ఇప్పుడు నా కడుపుని కూడా కాల్చేసాయి భయ్యా. నా బిడ్డను చంపేసాయి భయ్యా, చంపేది. ఈసారి మమ్మల్ని కారు పట్టుకుంటాను. ఈసారి మమ్మల్ని ఇటు దారి లేదు, ఇటు దారి లేదు. నేను మీకు ముందే చెప్పానురా, తులసి నా చెల్లెలు. ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది. చేతిలో చెయ్యేసి చెప్పానురా, లంకను కాల్చిన రామభక్తుడి మీద ఒట్టమ్మా. నీ జీవితంలో రావణాసురుడు కనిపిస్తే చెప్పు, వాడి 10 తలలు అడ్డంగా నరుకుతానని. నీ బ్రతుకులో పడ్డ మచ్చని మర్చిపోయాయమ్మా. ఇప్పుల్లో నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి. అబ్దుల్, వచ్చావా భారత్? విన్నావా ఈ హంతకుడి చరిత్ర? తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను. నేను కత్తి చేతపడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని. ఇది లోకానికి మంచి పని కాదట, కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట. వేసుకొని ఉరిశిక్ష వేసుకొని. అబ్దుల్, నువ్వు చేసింది హత్య కాదు, రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది. నీకు తెలుసు, ఇప్పుడు నా దగ్గర లక్ష కాదు, కోట్ల రూపాయలున్నాయి. 3 కాదు 30 మంది రావణాసురులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయర్ని పెట్టి నేను నుంచి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. డోంట్ వరీ. బాబు, అమ్మా, హానికాలంలో నాతో కన్నీళ్లు కష్టాలు పంచుకున్నవాడు వీళ్ళిద్దరు. మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులని చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే. నా కోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి, అందుకే ఆమెను నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అబ్దుల్ తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు. అందరు రండి, ఎవరు వచ్చారో చూడండి. అందరు రండి. ఏమిటి బాబు? చూడండి. తమ్ముడు, అమ్మా, అన్నయ్య,
ఏరా తమ్ముడు మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడకమ్మా, కన్న తల్లివి. నీ సేవకు దూరమైన ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ణి తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. అబ్బా, ఈయన నిజంగా హనుమంతుడే. ఆమెవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెరలు మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడై ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆశ? వెల్ మిస్టర్ మోహన్, వెల్కమ్. థ్యాంక్ యూ. దీనిలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామికవేత్త ఇక్కడికి రావడం నిజంగా 3 గులాబీలు 6 సంపెంగలుగా ఉంది. మా ఫ్రెండ్స్ పరిచయం చేస్తానండి. 1 minute భారత్. మీట్ మిస్టర్ మోహన్. మాట్లాడుకుంటుండే. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఈమె మిస్ ఆశ. ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ నేను. గ్లాడ్ టు సేమ్ విత్ యూ. థ్యాంక్స్. 1 minute. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆశ, మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది. ఎక్కడ? టీవీలో చూస్తుంటారు. ఎస్, యు ఆర్ రైట్. టీవీలోనే చూసాం. మన ఇస్తా రోజు ఆనంద సమయంలో మరిచిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీ గొప్ప ట్రాజడీ పాట పాడారు, రైట్? సారీ సార్, ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు వెరీ సారీ. నో, ట్రాజడీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లైక్ ఇట్. ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే అదైనట్టుంది. ఆశ, మోహన్ గారిని చూసుకొని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశా గారు? వాట్ ఆశ, ఇంతకు ముందే మీరందరూ స్నేహితులా? ప్రాణ స్నేహితులు. ఎస్, భారత్ ఆశ కలిసి టీవీలో యుగళ గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆశ, యు హావ్ చీటెడ్ మీ. నువ్వు టీవీలో పాడేదానో నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? సారీ, నాకు ఆ సందర్భం రాలేదు. ఇప్పుడొచ్చింది మంచి సందర్భం చెప్పడానికే కాదు, మళ్ళీ ఓ యుగళ గీతం మమ్మల్ని అందరినీ రంజింపజేయడానికి. భారత్ నుంచి నేను హామీ ఇస్తున్నాను. వి ఆర్ రెడీ. మీరు రెడీయా? సారీ, నేను ఆ పాటను ఎప్పుడూ మర్చిపోయాను. మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు. భారత్, నీకు ఏవైనా గుర్తుందా, లేక నువ్వు సారీ మర్చిపోయినట్టావా? మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. దాట్స్ కరెక్ట్. విన్న మేమే మర్చిపోలేదు. ఆశ మర్చినా అనుభవించి పాడి నువ్వెలా మర్చిపోతావు? కమాన్, ఓ మంచి యుగళ గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి ఆశకి మర్చిపోయిన పాట మట్టుకు రావాలి. భరత్, మీరు పాడాలి. Cheers.